హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్యామ్ యూనివర్స్ ఈరోజు నేను మార్నింగ్ లేచాను పిల్లల కోసం దోశ రెడీ చేస్తున్నాను ఇవి స్వీట్ కార్న్ మొక్క తీసుకున్నాను మొక్కను ఉడకబెడుతున్నాను కొంచెం ఉప్పు వేసాను కుక్కర్లో తొందరగా ఉడికిపోతుంది అలానే పాలు గరం చేశాను ఇది దోశ బ్యాటరీ నేను రెడీ చేశాను దీన్ని ఒక మినపప్పు గ్లాస్కి 4 గ్లాసుల బియ్యం పోసి నేను మిక్స్ చేసుకున్నాను ఇంట్లో రెడీ చేసుకుంటాను దీన్ని నేను ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగా వస్తాయి దోశలు ఈ దోశతో ఈ పిండితో నేను చిన్నగా నేను పిల్లల కోసం తినేలాగా ఈ బెల్ పేపర్తోని ఈ చీజ్తోని కొంచెం పిజ్జా రెడీ చేస్తాను అది చూపిస్తాను ఈరోజు నేను మనం ఇప్పుడు చిన్నగా పిజ్జా లెక్క దోశలు వేసుకున్నాము ఈ పెనము గరం అయింది ఇందులో మనము క్యారెట్ బెల్ పేపర్ రెడ్ బెల్ పేపర్ ఎల్లో బెల్ పేపర్ ఉంది కదా వీటి మీద కొంచెం వేసుకుందాం ఇలా చేస్తే కొంచెం పిజ్జా లాగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్లో టిఫిన్ బాక్స్లో పెడితే వెజిటేబుల్ తినే పిల్లలు ఉన్నారు కదా చాలా పిల్లలు తినరు ఇష్టపడరు వెజిటేబుల్ ఇది చీజ్ అండి మొదటిలా చీజు పిజ్జా అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు ఇది స్వీట్ కార్న్ ఇప్పుడు దీని మీద ఒక ఢక్కన పెట్టాలి ఒక 5 నిమిషాలు అది ఉడకాలి అప్పుడే ఇవన్నీ వెజిటేబుల్ ఉన్నాయి కదా అవన్నీ ఉడికిపోతే చాలా బాగా వస్తుంది పిజ్జా ఇలా ఒక మూత పెట్టాలి మూత పెడితే పిజ్జా ఉంది కదా ఆ వెజిటేబుల్ వేసాను కదా అవన్నీ ఉడకాలి ఆ ఉడికినాక అప్పుడు కొంచెం 5 నిమిషాల్లో అయినాక తీయాలి అప్పుడు బాగా చూసారా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీళ్ళను తిప్పేసుకుందాం బాగా వచ్చాయి కదా ఎంత బాగా వచ్చాయి ఇలా చేసి టిఫిన్ బాక్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అందులో నేను చట్నీ రెడీ చేస్తాను అదే నార్మల్ చట్నీ టమాటా ఉల్లిపాయలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అదే అండి అన్నీ వేసాను దోశలకి చట్నీ ఇది దోశ మీద కూడా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేస్తలేను ఈ చీజ్ ఇలా ఒక మూత పెట్టాను నేను ఈ వెజిటేబుల్ ఉంది కదా అంతా ఉడకాలి కదా అందుకే పెట్టాను నేను ఇప్పుడు చూసేద్దాం టిఫిన్ బాక్స్ రెడీ అయింది ఇందులో లెమన్ రైస్ పెట్టాను నేను ఇది వెజిటేబుల్ పిజ్జా చేశాను కదా ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారు ఇలా మీ పిల్లలకు కూడా ఇలా రెడీ చేసి పెట్టండి నచ్చింది కదా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మా ఛానల్ చాలామంది చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను స్కూల్ పోతున్నా ఒక్కనే కానీ మా అన్నకి జ్వరము వామిటింగ్స్ వస్తున్నాయి అట్లా అంటున్నాయి అందుకే నేనే స్కూల్ పోతున్నా నా హెయిర్ కటింగ్ వీడియో ఉంది కదా హెయిర్ కటింగ్స్ చూడండి అది నా వీడియో చూసుకోండి ఇంకా ప్లీజ్ like and share, subscribe.
సరే బాయ్ అండి. నీ పళ్ళు ఏడపోయింది ఇక్కడ 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 ఆ, అలా తీసిపోయింది. ఇక్కడ ఎట్లా అలా ఎరిగిపోయింది. నువ్వే తీసావు కదా. నేను తీయలే, అది ఇంకొకటి ఇంకా కదా ఆ, ఇలా చపాతీ తిని నాకు నా నా కడుపులో స్టమక్లో పోయింది. స్టమక్లో పోయింది. రాలే ఇంకా అలాగే ఈరోజు నేను మా పిల్లల కోసము పింక్ దోశ చేస్తున్నాను. పింక్ దోశ. ఈ పింక్ దోశ ఎలా చేశాను, ఈ పిండిలో నేను కొంచెం బీట్రూట్ను చిన్న కడిగేసి మిక్స్ చేసి ఆ వాటర్ని ఇందులో కలిపాను. చాలామంది బీట్రూట్ తినరు పిల్లలు, అందుకే నేను ఈ పిండిలోనే బీట్రూట్ మిక్సీ చేసి జ్యూస్లకి వేసి ఆ వాటర్ని ఇందులో కలిపాను. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఈ పెనం గరం అయింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. నా గొంతు బాగాలేదండి, 3 days నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, కొంచెం బిజీ ఉన్నాను. అందులోనే కొంచెం వెదర్ ఖరాబ్ ఉంది, అందుకే గొంతు అంతా పోయింది నాది. మా చిన్న బాబు అయితే అసలు బీట్రూట్ ముట్టడు, వాడు పెద్దోడు తింటాడు. అందుకే ఇలా నేను చేస్తున్నాను. దోశలో బీట్రూట్ కలిపాను, కలర్ఫుల్గా అవుతుంది. ఈ దోశలో నేను చీజ్ చేస్తున్నా మా పెద్ద బాబు కోసము, బాగుంటుంది. పింక్ దోశ ప్లెయిన్ తినడు కదా, అందుకే నేను చీజ్ చేశాను. కొంచెం అలాగే రైస్ రెడీ చేశాను, నేను ఎగ్ రైస్ చేశాను. ఇందులో కొంచెం 2 ఎగ్ యాడ్ చేశాను, కొంచెం సోసెస్, వెనిగర్, షెజ్వాన్ చట్నీ కూడా వేసాను. నేను బయట ఫుడ్ అస్సలు పెట్టాను పిల్లలకు, అందుకే రకరకాలుగా నేను పిల్లలకు ఇంట్లోనే రెడీ చేస్తాను. ఇందులో నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే పిల్లలకు నేను పెట్టాను ఫుడ్ కలర్, అందుకే ఇలా వచ్చింది. బాగొచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇలా చేస్తే పిల్లలు తప్పకుండా తింటారు. టిఫిన్ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.